కాంప్రమైజ్ కాలేదు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుంటే కొంతమంది బాధపడ్డారు, సమసిపోవాలని కోరుకున్నారు, కొన్ని దేశాలు కోరుకున్నాయి. అలాగే ఇది మరింత ఎక్కువైపోతే లబ్ధి పొందుదామని చెప్పి కొన్ని దేశాలు అనుకున్నాయి, కొంతమంది నేతలు కూడా అనుకున్నారు. వాళ్ళెవరో అందరికీ తెలుసు. సో పుతిన్ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా తాజా పరిణామాల నేపథ్యంలో చాలా ఆనందంగా ఉన్నారు అనేది సమాచారం. కారణం ఏంటి? ఎస్ అండి, ఒక పక్కన రష్యా పరమానంద భరితమైపోతుంది పుతిన్ గారు, ఇంకో పక్కన ట్రంప్ గారికి అయితే ఆనందం, అబ్బా నాకు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపా, నోబెల్ ప్రైజ్ వచ్చేద్దని సంతోషపడిపోతున్నారు ఆయన. అది కాదు, ఇంకొకటి కూడా ఉంది. చూడండి ఎంత పరమానందం అంటే, ఫస్ట్ పుతిన్ గారి దగ్గరికి వస్తున్న పుతిన్ గారు ఎందుకు సంతోషపడిపోతున్నారంటే, నిజంగా పుతిన్ రష్యాకి మళ్ళీ ఇంకోసారి రుణపడి ఉంటామండి. అసలు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రష్యాకి ఇప్పుడు రుణపడుతూ ఉంటాం. ఏ దేశంలోనైనా రష్యా వల్లే మనం రక్షించబడ్డాం. 1971లో చూడండి ఎంత రక్షణ అంటే భారతీయులు పులకించిపోతారు. ఇప్పటికీ కూడా అమెరికా పక్కన పెట్టి రష్యా పక్కన పెట్టి ఎవరంటే నీకు ఇష్టం అంటే పుతిన్ మనకి ఏమి ఇవ్వలేరు, డబ్బులు లేవు, మనకంతా తక్కువ డబ్బులు ఉన్నాయి, అయినా రష్యాకే ఓటేస్తారు 100% భారతీయులు. ఎందుకంటే రష్యా అంటే అంత ఇష్టం. ఈరోజు యుద్ధం చూడండి, ఈరోజు 2025లో 3 రాత్రుల యుద్ధంలో భారత్ను రక్షించింది ఏంటి? S-400 సిస్టమ్ ట్రయంఫ్, వాళ్ళ బ్రహ్మాస్త్రం. అసలు అద్భుతమైన అస్త్రాన్ని మనకి ఇచ్చారు, టెక్నాలజీతో మనకి ఇచ్చాడు పుతిన్. ఆనందపడిపోతున్నాడు పుతిన్. తర్వాత ఈ పుతిన్ ఎందుకు ఆనందపడుతున్నారంటే, ఈ రష్యా ఆయుధాలకి మార్కెట్ పెంచేసాం మనం. రష్యా ఆయుధాలకు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉంది, పోరాట పట్టణంలో చూపింది. వాళ్ళ ఆయుధాలు ఎక్కువ అమ్ముకోవచ్చు, అదొకటి. రెండో కారణం ఏంటంటేనండి, రష్యా చైనా ఫ్రెండ్స్ అనుకుంటారు అందరూ, కాదు, శత్రుత్వం ఉంది. 1969లోనే రష్యా చైనాలు యుద్ధం చేసుకున్నాయి. అసలు ఆ రష్యా విడిపోవడానికి, యుఎస్ఏ సోవియట్ యూనియన్ విడిపోవడానికి కారకురాలే చైనా అమెరికాతో కలిసి విడదీసేసింది. హెన్రీ కిస్సింజర్ వీళ్ళతోటి అద్భుతమైన దౌత్యనీతి ఉంటుంది అక్కడ. ఏదో సమయంలో చైనా వచ్చే కొన్ని దశాబ్దాల్లో రష్యా సైబీరియాను ఆక్యుపై చేసుకోబోతుంది. అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది, ఎందుకంటే రష్యా ప్రధాన సమస్య పాపులేషన్. అందువల్ల చైనా రష్యాలు ఇప్పుడు శత్రువు అమెరికా కాబట్టి కలిసి ఉన్నాయి, కానీ భవిష్యత్తులో అవి యుద్ధానికి దిగుతాయి. అందుకని ఎప్పుడు కూడా దానికి ఒక ఉదాహరణ చెప్తాను. రష్యా ఎప్పుడు మనకు ఆయుధాలు ఇచ్చి టెక్నాలజీ కూడా ఇస్తుంది, కానీ అదే రష్యా చైనాకు ఆయుధాలు ఇస్తుంది కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయదని అనుమానాస్పదం ఉంది. ఇప్పుడు మనం పుతిన్ గారు ఎందుకు సంతోషపడిపోతున్నారంటే, ఆ చైనా ఆయుధాలకి పని చెప్పాం, చైనా ఆయుధాలను విఫలం చేసాం. తర్వాత ఇండియా అనేది ఒక శక్తివంతం అవుతే రష్యా చైనాలు ఎక్కువగా ఫ్రెండ్స్ కాబట్టి చైనాని అనచవచ్చు. పుతిన్ గారికి ఆనందానికి హద్దులే లేకుండా పోనీయండి. ఇక ట్రంప్ గారికి విషయం, ట్రంప్ గారి ఆనందం ఏంటంటే, తైవాన్ని ఎప్పుడు ఆక్యుపై చేసేద్దామని చైనా వెళ్తూ ఉంటుంది, అయ్యే ఆయుధాలు పట్టుకుని. ఏ ఆయుధాలు తెలుసా? ఇప్పుడు పాకిస్తాన్ మన మీద వాడిన ఆయుధాలు, ఈ HQ-9, ఈ JF థండర్, JF-20 ఇవన్నీ ఉన్నాయి. అవి బోటపు ఆయుధాలని అర్థమైపోయింది. PL-15 అనేది భయంకరమైన ఆయుధం అని నాటో అంతా డిస్క్రైబ్ చేస్తారు, కానీ ఆయుధాన్ని ఇప్పుడు మన మీదకి ప్రయోగిస్తే కూల్చేసాం దాన్ని పంజాబ్ దగ్గర, అమృత్సర్ దగ్గర. చూసారా? అంటే చైనా ఈరోజు పెద్ద పవర్ ఏమో, అమెరికాను ఓడించేద్దేమో ఇండో చైనాలో అనుకుంటున్నారు, కానీ ఆ ఆయుధాలు బోటపు ఆయుధాలు ఇండియా ప్రూవ్ చేసింది 3 రోజుల వారిలో. ఇంకా ట్రంప్ గారికి ఆనందమే ఆనందం అండి. మీకు అర్థమైందా? తర్వాత ఇండియా చైనా ఆయుధం మేము ఆపామనేది ఆయనకి ఇచ్చేసాం. ఈ తుంటరి ట్రంప్ గారికి ఆనందానికి వద్దులేవు. ఈ విధంగా మోడీ గారు ట్రంప్ని సంతోషపరిచారు, పుతిన్ని సంతోషపరిచారు. వాళ్ళిద్దరు సంతోషం మన ఆర్థిక ప్రయోజనం కింద కన్వర్ట్ చేయబోతుంది ఇండియా. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఓకే చెప్పారు.